నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. నీ పక్కనున్న వ్యక్తి మంచిదో కాదో తెలుసుకోకుండా నువ్వలా గుడ్డిగా నమ్ముతూ ఉంటే ఎప్పటికైనా నీ పతనానికి దారి తీస్తుంది. అసలు పెళ్లి కాని అమ్మాయి ఎందుకు మీ ఇంట్లో ఉంటుందో, ఎందుకు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతుందో, ఎందుకు మన ఇద్దరి విషయాల్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితానికి శత్రువు సంధ్య అనుకుంటున్నావు కానీ సంధ్య కాదు, మౌనిక. నీ భర్తని నా వైపు తిప్పుకుంటున్నాను, నీకు అన్యాయం చేస్తున్నాను అంటున్నావు కదా. నీకు అన్యాయం చేస్తుంది నేను కాదు, నీకు నూరిపోస్తుంది నేను కాదు, అసలు రాజేష్ పైన కన్నేసింది నేను కాదు, ఆ మౌనిక. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయ్యో సంధ్య, ఎంత పని చేశానే, తప్పు జరిగిపోయింది. ఆల్రెడీ నువ్వు చెప్పావు కానీ నేను నమ్మలేదు. నేను మోసపోయానే. మౌనిక నన్ను నమ్మించి నీకు నాకు మధ్య చిచ్చు పెట్టింది. దీనంతటికీ కారణం మౌనిక అని నేను గమనించలేకపోయాను. ఎంత అన్యాయం జరిగిపోయింది. ముందు నేను నా స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాలి, నా సంధ్యని నేను చూడాలి. సంధ్య, ఏమండి, ఏం చేస్తున్నారండి? అది నా వింధ్య. నేను కావాలో వింధ్య కావాలో ఆలోచించుకో సంధ్య. ఏమండి, నీకు నేను కావాలనుకుంటే ఈ ఇంట్లో వింధ్య ఫోటోలు కానీ వింధ్య జ్ఞాపకాలు కానీ ఏవి ఉండకూడదు. ఎందుకండి నన్ను ఇలా బాధ పెడుతున్నారు? బాధ పెట్టేది నేను కా సంధ్య, నువ్వు. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని అవమానాలు పడ్డ తర్వాత కూడా నువ్వింకా వింధ్య గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు నన్ను అవమానించినట్టే. ఇంతవరకు నా జీవితంలో ఎవరితోనూ ఒక్క మాట కూడా పడను నేను నీ స్నేహితురాలైన ఈ వింధ్యతోనే పడ్డాను. కట్టుకున్న భార్యని పరాయి మగాడి దగ్గరికి పంపించావని చెప్పుకోలేని విధంగా మాట్లాడిన వింధ్య గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? నిన్ను చుట్టు పట్టుకొని బయటికి గెంటేసిన వింధ్య గురించి నువ్విప్పుడు ఏడుస్తున్నావా? చివరికి నిన్న కూడా వింధ్య కోసం వెళ్ళి నా కళ్ళ ముందే వాణి గారి చేత అవమానపడ్డావు. అది చాలదా మనకి? వాణి గారన్న ఒక్కొక్క మాట నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా బాధ పెట్టింది. వింధ్య కోసం నువ్వేడ్చిన ప్రతి కన్నీటి చుక్క నా కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. అయినా నిన్ను అర్థం చేసుకోలేని ఆ స్నేహం ఉంటే అంత, ఊడితే అంత. మన ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు
ఒక పూట గడవడానికి కూడా అవస్థపడుతున్న టైంలో అప్పో సప్పో తెచ్చుకొని ఒక షాప్ పెట్టుకుంటే ఆ షాప్ని తగలబెట్టి మన నాశనం కోరుకున్న వింధ్య గురించే నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ మనసులో నా స్థానం కంటే వింధ్య స్థానమే ఎక్కువ అనుకోవాలా? నువ్వు నాకంటే వింధ్యకే ఎక్కువ విలువిస్తావు. నీ దృష్టిలో నేను ఎందుకు పనికిరాననుకోవాలా? ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడాలి సంధ్య? వింధ్య వేసే నింద ఒక్క రోజుతో చెరిగిపోదు, ఒక్క నోటితో ఆగిపోదు. ఊరంతా తప్పుగా మాట్లాడుతుంది. ఇది జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, పుట్టబోయే మన బిడ్డ మీద కూడా ఆ మరక పడుతుంది. సంధ్య, వింధ్య మనకి చెప్పుకోలేని నష్టం కలిగించింది. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఎంతో బాధపడుతుందని నేను అమ్మకి తెలియనివ్వకుండా ఎన్ని రోజుల నుంచి దాస్తూ వచ్చాను. ఒక్కసారి వెళ్ళి, అత్తయ్య, నన్ను వింధ్య అనుమానిస్తుంది, రాజేష్కి నీకు మధ్య తప్పుడు సంబంధం అంటగడుతుందని అమ్మకి చెప్పి చూడు. అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అప్పుడు తెలుస్తుంది. ఏ తప్పు చేయని మనిషి మీద తప్పు చేశావు అని నింద వేస్తే ఆ బాధ ఎంత భరించలేనట్టుగా ఉంటుందో తెలిసి కూడా ఎందుకు సంధ్య నువ్వింకా ఇలా చేస్తున్నావు? తను మన మీద వేసిన నింద తలెత్తుకోలే నింద. తను మన మీద వేసిన నింద జీవితాంతం తుడుచుకోలేని నింద. సంధ్య, నువ్వు ఇంకొకసారి వింధ్య గురించి ఆలోచించినా, వింధ్య జ్ఞాపకాలు ఇంట్లో కనపడ్డా నేననేవాణ్ణి నీకు మిగలను. మన కాపురం బాగుండాలి, నేను బ్రతికుండాలని నువ్వు అనుకుంటే దయచేసి ఆ వింధ్యని మర్చిపో. వింధ్య, ఏంటి, ఏమైంది? ఏమండి? వింధ్య, ఏమైంది వింధ్య? ఆ మౌనిక ఎంత పని చేసింది? ఏం చేసింది? మిమ్మల్ని అయ్యో, ఇప్పుడు మౌనిక గురించి కాదండి, నిన్న సంధ్యని చూడాలి. నా సంధ్య దగ్గరికి వెళ్ళాలి. నా సంధ్య నా జీవితాన్ని కాపాడింది. జీవితాన్ని కాపాడడం ఏంటి? ఏమండి, మీరు అనుకుంటున్నట్టు నా ప్రెగ్నెన్సీ ఇప్పుడు పోలేదండి. అసలు నేను ప్రెగ్నెంటే కాదు. వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? అవునండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.